హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ది భారతి షో. నేను భారతి వాళ్ళ అద్దానండి. నేను ఈరోజు మీకు తలకాయ కూర మాంసం ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది పావు కేజీ తలకాయ కూర అండి. దీంట్లో కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి నిమ్మకాయ పిండుకొని బాగా వాష్ చేసుకుంటే నీట్గా వస్తుందండి, స్మెల్ ఉండదు. తలకాయ కూరకు కావాల్సిన పదార్థాలండి: ఆనియన్స్ అండి, కొబ్బరి, ఉప్పు తగినంత, కారము 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూను, పసుపు 1/2 స్పూను. ఈ తాలింపుకి ఆనియన్స్ 2 పచ్చిమిర్చి చీలికలండి, టమాటా, అల్లం పేస్ట్ అండి, 4 లవంగాలు, కొంచెం చెక్క, చివర్లు కొత్తిమీర అండి. ఇవి కావాల్సిన పదార్థాలు. స్టవ్ అంటించుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. శుభ్రంగా నిమ్మకాయ రసంతో కడిగిన తలకాయ కూరను ఈ కుక్కర్లో వేసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, ఉడకడానికి 1/2 గ్లాస్ వాటర్, ½ టీ స్పూన్ ఆయిల్ వేసి 75% వరకు ఉడికించాలండి. కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు. విజిల్స్ అయిపోయినాయండి. దీన్ని తీసి పక్కన పెట్టేసి కర్రీ కోసం కడాయి పెట్టుకుందామండి. కడాయిలో 2 స్పూన్లంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 4 లవంగాలు, కొంచెం చెక్క అండి, ఆనియన్స్, పచ్చిమిర్చి చీలిక వేసుకున్నాను. కొంచెం దూరగా వేగాలండి. ఆనియన్స్ దూరగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం. పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ వేయించుకోవాలండి. తర్వాత ఆనియన్, కొబ్బరి పేస్ట్ ఉంది, గ్రేవీ కోసం అండి ఇది. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా దూరగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇది పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఆనియన్ పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు కారం వేసుకున్నామండి. తర్వాత టమాటా వేస్తానండి. టమాటా మగ్గాలండి బాగా. కొద్దిగా వాటర్ వేసుకొని టమాటాలు మగ్గించుకున్నాను. ఆల్రెడీ మనం కర్రీని ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాము. ఈ గ్రేవీలో కూడా కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనియాలండి. టమాటా బాగా మగ్గాలి. కొద్దిగా మగ్గిన తర్వాత కర్రీ వేస్తాం. గ్రేవీలోకి ఈ ఉడకబెట్టుకున్న తలకాయ మాంసం వేసుకున్నామండి.
ధనియాల పొడి వేసుకుందాం. ధనియాలు జీలకర్ర కలిపి మేము మిక్సీ చేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోవాలండి. హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తుందండి. ఇది బాగా ఉడకాలండి. దీంతో మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తాము. కర్రీ అయిందేమో చూద్దామండి. అయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం అది దీన్ని స్టవ్ బంద్ చేస్తాం. తలకాయ కూర రెడీ అండి. టేస్ట్ చూసి చెప్దామండి. చాలా బాగుందండి. అన్నీ సరిపోయాయండి. కర్రీ చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కర్రీ నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్.